సార్ మీరు చిన్నపిల్లల వైద్యులు అంటే చిల్డ్రన్ స్పెషలిస్ట్ మీరు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు మీరు. నేనేమో డాక్టరు అది చిన్నపిల్లల వైద్యులు అంటే కొద్దిగా ఫాస్ట్గా ఇన్షర్ట్ చేసి వస్తారు అనుకున్నా. మీరు చూస్తే జిబ్బా ఈ పంచకట్టుతో వచ్చారు. ఏంది మీ రూపం ఏంది ఇలా అంటే ముందు నుంచి ఇలాగేనా మీరు ఏమన్నా మధ్యలో మార్చారా? డాక్టరే ఉండాలంటే నాకు చాలా ఇష్టం. డాక్టర్ రాజయ్య అని పిలుచుకోవడమే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే పొలిటీషియన్గా రాజకీయాలకు లాగబడ్డాను. ఆ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఆయన కూడా డాక్టర్గా ఉండి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ధోతి కట్టడం స్టార్ట్ చేశాడు. ఆ చరిష్మా, ఆ అప్రోచు, ఆ కన్సర్న్, ఈజీలీ ట్రేసబుల్, రీచబుల్, వెరీ చీర్ఫుల్నెస్, ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజుల్లో అనుకునేవాడిని నాయకుడు అంటే అట్లా ఉండాలి అనే ఆయన. సో ఆ క్రమంలోనే ఆయన మరి నేను రాజకీయాలంటే అసహించుకునేవాడిని. ఆయన పిలుపుతోటి రాజకీయాలకు రావడం జరిగింది. సో అప్పటి నుండి అటు హాస్పిటల్లో ఉన్నప్పుడు మామూలుగా హాస్పిటల్ డ్రెస్ మామూలుగా టక్ చేసుకోవడం, సివిల్ డ్రెస్ వేసుకోవడం, మామూలు రొటీన్ డ్రెస్ వేసుకునేవాడిని. రాజకీయాలు వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్యక్రమాలు, దేవుడి దగ్గరికి వెళ్ళడం కానీ, పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, గృహప్రవేశం అయితే కానీ, పండుగలకు కానీ ఇట్లాంటప్పుడు ధోతి కట్టేవాడిని. ప్రీతం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చిన్న వయసులో ఉప ముఖ్యమంత్రి అని నేను అనుకుంది. చిన్న వయసులో ఉప ముఖ్యమంత్రి డిగ్నిఫైడ్గా ఉండాలంటే ధోతి కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి అయినాక ధోతి కట్టడము అలవాటు చేసుకున్నాను. అంటే రెగ్యులర్గా కట్టడం అలవాటు చేసుకున్నాను. సో అట్లా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా ధోతి కట్టుకొని రావాలి సార్ అని చెప్పేసి ఫోన్ చేస్తారు. మా ఊరికి వచ్చినప్పుడు ధోతి కట్టుకొని రావాలి సార్ మీరు అని చెప్పేసి. ఈ నాయకుడు అనేవాడు ఎట్లా ఉంటుందంటే, నాయకుడు అనేవాడు ప్రజల చేతుల ఒక గారడి చేతిలో కోతిలాగా, జంప్ వేయమంటే జంప్ చేయాలి, దండం పెట్టమంటే దండం పెట్టాలి. సో అట్లా సో డ్రెస్సెస్కి వస్తే బాగుంటుంది అంటే ఇంకా ఏదైనా ప్రజల అభిష్టం మేరకు ఉండాలి కాబట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఆ రకంగా ధోతి కట్టడము అలవాటైంది. సో పిల్లల డాక్టర్గా దాదాపు ఇప్పటికి కూడా నేను పిల్లలను చూస్తూనే ఉంటాను. నాది హాస్పిటల్ కమ్ రెసిడెన్స్. సో రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నేను పిల్లలను చూస్తుండేవాడిని. ఆ పిల్లలకు కానీ ఆ పేరెంట్స్ కానీ సార్ చూస్తే అంటే సార్ కనిపిస్తే వాళ్ళు తప్పకుండా చూస్తాడు. సార్ బిజీ ఉన్నాడంటే ఆ బిజీలో మేము కనిపించేది అంటే మాకు ఒక నిమిషం ఆయన ఇచ్చి చూస్తాడు అనేంత అభిమానము. సో ఆ రకంగా ఇప్పటికి కూడా నేను పేషెంట్లు చూస్తుంటాను. అంటే ఆ ధోతిలో అంత డిగ్నిటీ ఉందంటారా? రాజకీయాలలో వి షుడ్ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. సో ఏ రాజకీయ నాయకుడైనా కూడా గుర్తింపు పొందే విధంగా ఉండాలి. నాకు ఎట్లా ఉంటుందంటే ఐ షుడ్ ఐడెంటిఫైడ్. అందరిలాగా నేను ఎప్పుడు ఉండాలనుకోను. సో నేను చేసే ఏ కార్యక్రమం అయినా కూడా వినూతనంగా, ప్రజలకు ఇష్టమయ్యే విధంగా, అదేవిధంగా ప్రజల ఆమోదం పొందేటట్టు కూడా నా నిర్ణయాలు ఉంటాయి. చాలా రకాలుగా ఆలోచించినప్పుడు నా జీవితంలో అన్నీ కూడా అట్లాంటివే జరిగినాయి. సో nobody was started pediatric nursing home in Warangal district itself. I myself started first pediatric nursing home in Warangal district. Okay. This is in 93. So I was first pediatrician who started pediatric nursing home in Warangal district. Okay. So that is one kind of recognition. So I identified. ఎవరు నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేశారంటే ఎవరు అంటే డాక్టర్ రాజయ్య స్టార్టెడ్.